అస్మద్గురుభ్యో నమః. మహాభారతంలో ఒక అద్భుతమైన ఘట్టం ఉంది. అరణ్య పర్వంలో ధర్మరాజుకి ఆ మహర్షి నల దమయంతి ఉపాఖ్యానం చెప్తారు. ఇది మామూలు కథలాగా ఏదో దూదమాడితే రాజ్యం పోయింది ఈ కథ అంతా ఉంటుంది. కథ అంతా అయిన తరువాత మహర్షి ఒక్క శ్లోకంలో మొత్తం సారాంశం అంతా చెప్పారు. అది ఒక మహామంత్రము. ఆ శ్లోకం ఏమిటి? ఆ శ్లోకం వినండి. కర్కోటకస్య నాగస్య దమయంత్య నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం. కొందరిని కీర్తించాలిట. వీళ్ళని కీర్తిస్తే కలిలో ఉండే దోషాలు మనని అంటావు అని చెప్పి. అంటే ఈ శ్లోకం దేనికనమాట? నరఘోష ఉందనుకున్న వాళ్ళు, తమ అధికారుల వల్ల చుట్టుపక్కల వాళ్ళ వల్ల అనవసరంగా ఇబ్బంది పడుతున్నాము అనుకుంటున్న వాళ్ళు, లేదా కార్యక్రమాల్లో ఎదటి వాళ్ళు పనిగట్టుకు ఇబ్బంది పెట్టి అవాంతరాలు కలిగిస్తున్నప్పుడు ఈ శ్లోక ఫలితం ఉంటుంది. ఈ శ్లోకాన్ని కూడా ఉదయం పూట కనీసం 9 గంటల లోపల చదువుకోవడం చాలా మంచిది. ఎన్నిసార్లు అంటారా? తెలుసు కదా, మళ్ళీ మనకు అలవాటు 108. అంతకంటే ఎక్కువ వద్దు. అవకాశం ఉంటే చేసుకోండి. లేదు కనీసం 27 సార్లు. ఏమిటి శ్లోకం? కర్కోటకస్య నాగస్య దమయంత్య నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం. ఈ కథాభాగం అంతా చెప్పుకోవడానికి మన సమయం చాలదు. నలుడు దమయంతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, హాయిగా ఉన్నారు. అనుకోకుండా దూదంలో ఓడిపోయాడు, అడవుల పట్టిపోయాడు. కర్కోటకుడనే నాగం కాటు వేసింది, రూపం పోయింది నలుడికి. ఋతుపర్ణుడి దగ్గర వంటవాడిగా చేరాడు, మళ్ళీ కలుసుకున్నారు. ఇది కథ. కర్కోటకస్య నాగస్య. ఈ కర్కోటకుడనే నాగము గురుస్థానానికి సంకేతము. మనలో ఉండే ఆలోచనల్ని పెంపు చేసేవాడు. కర్కోటకస్య నాగస్య. దమయంతి కథాపరముగా స్త్రీ, కానీ తత్వపరముగా చూస్తే మన బుద్ధి. దమయంత్య నలస్య చ. నలుడు అంటే జీవుడు. ఈ జీవుడు ఎన్ని శరీరాలు ఎత్తినా ఇంకా చాలని మళ్ళీ పుడుతూనే ఉంటాడు. నలస్య. ఋతుపర్ణస్య రాజర్షేః. రాజు ఋతుపర్ణుడు. ఋతువులనే తన రెక్కలుగా కలిగినవాడు. అంటే భగవత్ స్వరూపం అన్నమాట. అంటే చూడండి, ఒక పక్కని ఆచార్యుడు, ఒక పక్కని భగవంతుడు ఉండగా నలుడనే జీవుడికి దమయంతి అనే బుద్ధి ఉన్నదన్నమాట. ఈ నలుగురి తత్వాన్ని తెలుసుకున్నట్టయితే వీరి కీర్తనం కలినాశనం. అంటే మనని ఎక్కువగా ఇబ్బంది పెట్టే వాళ్ళ దోషము మనని అంటదు, మన జోలికి రారు అని చెప్పి. ఇది మహాభారతంలో శ్లోకం. వ్యాస భగవానుడు అందించింది. మరొక్కసారి ఆ శ్లోకం చెప్పుకుందాం. కర్కోటకస్య నాగస్య దమయంత్య నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం. ఈ కీర్తనం అన్న చోట మనం శ్లోకం చదువుకోవడమనే అర్థం ఉంటుంది. కానీ కీర్తనం అంటే పదే పదే తలుచుకోవడం అని అర్థం. అంటే ఓ జీవుడా, ఓ మనిషి, నువ్వు నలుడివి. నీ పక్కన ఎవరున్నారు? దమయంతి ఉంది. దమయంతి అంటే దమము కలిగి ఉండు అని చెప్పే బుద్ధి అన్నమాట. కానీ తేడా వస్తే ఏం జరుగుతుంది? వెళ్ళి సంసారం అనే పావు నోట్లో పడతావు. కర్కోటకస్య నాగస్య. ఆ కర్కోటకుడు నలుడిని కరవగానే నలుడు కాస్త పొట్టివాడైపోయి, రంగు మారిపోయి అంగవికలుడైపోయాడు. అంటే నీలో ఉన్న చెడు బుద్ధిని అలా చేస్తుంది. జాగ్రత్త. కర్కోటకస్య నాగస్య దమయంత్య నలస్య చ. కంగారు పడకు. ఋతుపర్ణస్య రాజర్షేః. ఋతుపర్ణుడు. ఋతువులే తనకు పర్ణములుగా కలిగినవాడు, వస్త్రములుగా కలిగినవాడు. అంటే భగవంతుడు కాలస్వరూపం అన్నమాట. ఆ భగవంతుడి మీద నీ దృష్టి ఉన్నట్టయితే ఒక ఋతువులో ఆకులు రాలిపోతాయి, మరో ఋతువులో చిగుళ్ళు వేస్తాయి కదా. ఇది విశేషం. ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం. చెప్పుకుంటున్నాం కదా, శ్లోకాలు అతి సులభమైన మార్గంలో చదువుకోవడానికి వీలుగా. అక్షరములని క్రమముగా చదవండి,
దగ్గరున్న పెద్దలను అడిగి అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ గురువులని మనస్సులో పెట్టుకుని ఈ శ్లోకాన్ని మీ గురువు గారు ఉపదేశించినట్టుగా భావించుకుని, ఈ గురువు గారు అంటే ఇక్కడ వాడు కాదు, మీ గురువు గారు, ఆయన్ని హృదయంలో పెట్టుకోండి, శ్లోకం ఫలిస్తుంది. మరొక్కసారి కర్కోటకస్య నాగస్య దమయంత్య నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం. మహాభారతంలో అరణ్య పర్వంలో అక్కడ నల దమయంతి చరిత్రని ధర్మరాజుకి మహర్షి జ్ఞాపకం చేస్తాడు. అది విశేషం. అంచేత ఈ శ్లోకాన్ని మననం చేసుకుందాం, చదువుకుందాం, పారాయణ చేసుకుందాం. మన మీద ఎవరికైనా చెడు దృష్టి ఉన్నట్టయితే అది పోగొట్టుకునేందుకు ప్రయత్నిద్దాం. మన అధికారులు మనతోటి ప్రేమగా మాట్లాడేలాంటి స్థితిని పొందుదాము. మరి మరో విశేషంలోకి మళ్ళీ అడుగు పెడదాం. నైవేద్యం అంటారా, పాలు పళ్ళు సరిపోతుంది, ఏదున్నా కానీ జ్ఞాపకం చేసుకోండి.